తెలంగాణలో ప్రస్తుతం కమిట్మెంట్ పాలసీ నడుస్తుంది. కమిట్మెంట్ పాలసీ అంటే ఏందనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రభుత్వంలో కమిట్మెంట్‌కి సంబంధించి, అలాగే ఉద్యోగులకు సంబంధించిన కమిట్మెంట్ కావచ్చు, ఇదంతా కూడా నాకేమిస్తావు, నేను నీకేమియ్యాలనేది కూడా బహిరంగ రహస్యము అందరికీ తెలిసిందే. అదే నడుస్తుంది ప్రస్తుతం అయితే. ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకెళ్తుంది. ఉద్యోగులు కూడా అంటే పై స్థాయిలో హెచ్ఓడి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అదే అంటే పైన ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటే కింద వాళ్ళు కూడా అట్లనే తయారైనట్టుగా నడుస్తుంది. సో ఇది అంతా కూడా ఎక్కడ అంటే మనం ఎస్పీడీసీఎల్ కి సంబంధించిన ఇష్యూకి ఇదంతా కూడా కోఇన్సిడెన్స్ గా రావడం జరుగుతుంది. సో మొన్న మనం చూసుకున్నట్టయితే ఎస్పీడీసీఎల్ వద్ద కూడా చాలా మటుకు వాళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలు కావచ్చు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా యూనిటీగా వచ్చి ఎస్పీడీసీఎల్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఫిబ్రవరిలో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేస్తామంటే పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి ఏప్రిల్ వరకు, అప్పటి వరకు కూడా బదిలీలు చేపట్టద్దు, ఇష్టారీతిన చేస్తున్నారు అని చెప్పేసి సీఎండి పట్ల కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సాక్షాత్తు బట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కూడా వినవించుకోవడం జరిగింది. సో ఆయన కూడా ఉద్యోగులు నిజమే కదా చెప్తుంది అన్నట్టు జూన్ జూలై వరకు కూడా ఎట్లాంటి బదిలీలు చేపట్టవద్దని కూడా దాని మీద ప్రొవిజన్ అంటే దానిపైన నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఓకే అయిపోయింది, అంతా సర్దుమణిగిపోయింది, ఎక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇష్యూ అంటే మళ్ళీ కమిట్మెంట్. ఎందుకంటే గతంలోనే ఎంతమంది అయితే మాకు ఇక్కడ పోస్టింగ్ కావాలి బదిలీలు జరుగుతాయని చెప్పడం జరిగిందో 20 నుంచి 25 మంది కమిట్మెంట్ పాలసీలో ముందుకెళ్లడం జరిగిందంటే ఆమ్యామ్యాలు సమర్పించుకోవడం జరిగింది. సో ఇప్పుడే పచ్చి వెలక్కాయ పడ్డది వీళ్ళందరిలో. అటు సీఎండీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు బదిలీలేమో జూన్ జూలై వరకు లేవు. సో మరి ఎట్లా జరుగుతుంది, మా పైసలు ఎటువాయా ఏంది అనేది కథ కార్ఖాన అనేసరికి సీఎండీ వేయండి కదా మరి ఏం చేస్తాం అని చెప్పేసి డైరెక్ట్ గా పాత డేట్లను వేసి వాళ్ళందరినీ కూడా 20 నుంచి 25 మందిని కూడా బదిలీలు చేసేసారు. ఏమన్నా కానీ అనుకుంటారేమో మరి కమిట్మెంట్ పాలసీలో కావాలి కదా అని చెప్పేసి పంపించేసారు. సో ఇక్కడ మనం చూసుకుందాం. సికింద్రాబాద్ సర్కిల్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ లో డిఈగా 28వ తారీఖు నాడు ఆఫీసర్ ఆయన రిటైర్మెంట్ కావడం జరిగింది. ఆయన 28వ తారీఖు నాడు రిటైర్మెంట్ అయితే 26వ తారీఖుని ఇంకో ఆయన ప్లేస్కి వచ్చిందట. మరి ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కావట్లేదు. కానీ ఒక ఆయన ఉన్నాక ఇంకొక అతన్ని ఎట్లా ఇస్తారో తెలియదు. సో ఓకే ఇచ్చిర్రు అని అనుకుందాం. స్పౌస్ కేసులో ఇచ్చిర్రు అని అంటున్నారు. స్పౌస్ కేసులో ఇస్తున్నారు అన్నప్పుడు ఓకే అంత ఆగమేఘాల మీద ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు కొత్త డైరెక్టర్ కావచ్చు, కొత్త సీఎండీ వచ్చిండు, ఆయన పేరు మీద ఇచ్చేసి ముందుకెళ్తే అయిపోతుంది కదా. అట్లా కాకుండా పాత డేట్లో ఇచ్చేసి 20 నుంచి 25 మందిని ఎందుకు చేసిరు అని అంటే ఇక్కడనే ఉంది. సో కమిట్మెంట్లో భాగంగా అప్పటికే ఫస్ట్ హెచ్ఓడి సీఎండీ ట్రాన్స్ఫర్ కావడం, నెక్స్ట్ సిఈ నెక్స్ట్ మేలో ఆయన రిటైర్మెంట్ కావడం, డైరెక్టర్ ఉంటాడో ఉండడో ఆయనతోటి అవుతుందో కాదో పరిస్థితి. సో 25 నుంచి 20 మంది కమిట్మెంట్ ఏదైతే ఉండడం జరిగిందో వాళ్ళు మరి ఈ బదిలీలు చేయకపోతే మా పరిస్థితి ఏంటి అనేసరికి కూడా పాత డేట్లోనే మొత్తంగా కూడా సర్ది చేసేసి 20 నుంచి 25 మందిని గుట్టు చప్పుడు కాకుండా చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తంగా కూడా ఎస్పీడీసీఎల్ హాట్ టాపిక్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఉద్యోగులు చిన్న ఏం చేసినా కానీ అందరికీ తెలిసిపోతుంది, బహిరంగ రహస్యం అదంతా కూడా అందరు కూడా ఎవరు ఎక్కడ చూసినా కానీ కనబడిపోతుంది. అది అట్లప్పటికి కూడా ఇంత దిగజారి అంటే ఎవడేమనుకుంటే మనకేంది అన్నట్టు ప్రవర్తించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉద్యోగులు చాలా మట్టుకు కూడా అవేర్నెస్ తోటి ఉండడం జరిగింది. వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసమే ఎస్పీడీసీఎల్ వద్ద ఎంత పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగిందో మనం చూసినట్టే రాత్రి 3 గంటల వరకు కూడా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటే వాళ్ళ కమిట్మెంట్ని మనం అర్థం చేసుకోవచ్చు. బదిలీల ప్రక్రియ కొన్ని వేల మంది పనిచేస్తుంటే కొంచెం ఒక్క 20 నుంచి 25 మంది కోసమే మీరు ఇట్లాంటి తప్పుదారుల్లో బదిలీలు చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఉద్యోగులంతా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి బదిలీల ప్రక్రియ జూన్ జూలై వరకు కూడా నిషేధించారు. కాబట్టి ఏదైతే తీసుకోవడం జరిగింది దీన్ని వెంటనే రద్దు చేయాలి. అందరికీ ఏదైతే ప్రాసెస్ ఉందో సాంప్రదాయ పద్ధతిగా బదిలీల ప్రక్రియ ఎట్లయితే చేపడతారో అట్లనే చేపట్టాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.